హాయ్ అందరికీ. మా ఫ్యామిలీతో ఒక చిన్న ఔటింగ్కి వెళ్ళాము. కానీ మధ్యలో ఊహించని ఒక చిన్న ట్విస్ట్ కూడా జరిగింది. అలాగే ఆ రోజు ఎలా గడిచిందో ఇప్పుడు మీతో పంచుకుంటున్నాను. స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి. నాకు 1 ఇయర్ పాప ఉంది. సో పాపకు కావాల్సిన అన్నీ సర్దుకొని రెడీగా ఉన్నాము ఔటింగ్కి బయలుదేరడానికి. మా నిక్కీ గాడైతే ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నాడు, చాలా రోజుల తర్వాత బయటికి వెళ్తున్నందుకు. ఇంకా అలా కారులోకి ఎక్కి మేము మా జర్నీని స్టార్ట్ చేసాము. అలా మా ప్రయాణం మొదలైంది. దారంతా పచ్చని ప్రకృతి, చల్లని గాలి, జర్నీ చాలా ఆహ్లాదంగా అనిపించింది. ఇదే అండి మల్లికా బిర్యానీ పార్కింగ్. ఇప్పుడే రీచ్ అయ్యాము రెస్టారెంట్కి. ఇది అవుట్ సైడ్ మల్లికా బిర్యానీ అండి. ఇక్కడ నుంచి ఎంట్రీ అవ్వాలండి. ఇది ఇన్సైడ్ అండి మల్లికా బిర్యానీ రెస్టారెంట్ ఇన్సైడ్. చూడండి ఎంత బాగుందో వ్యూ అంతా. యాక్చువల్లీ మేము బిఫోర్ 3 ఇయర్స్ బ్యాక్ వచ్చాము. అప్పుడు ఇంత డెవలప్మెంట్ లేదు, ఇప్పుడు ఫుల్గా డెవలప్ చేశారు. మీరు ఆ పీపుల్స్ని చూస్తేనే మీకు అర్థమవుతుంది మల్లికా బిర్యానీ అంటే ఎంత ఫేమస్ బెంగళూరులో. ఎప్పుడు ఫుల్ రష్గా ఉంటుందండి. ఇంకా వీకెండ్స్లో అయితే మనం చెప్పక్కర్లేదు, ఫుల్గా ఉంటుంది. ఇది కౌంటర్ అండి, ఫుడ్ కౌంటర్ అది. మా పాప కాసేపు ఆడుకుంటుందండి ఫుడ్ రావడానికి ముందు. ఇది మా బాబు అయితే ఇంకా చికెన్ అని అడుగుతున్నాడు. చికెన్ తినడానికి రెడీగా ఉన్నాడు. ఇప్పుడు మా ఈషు తల్లి క్యూట్ ఎక్స్ప్రెషన్ చూడండి, ఐస్ బ్లింకింగ్ చేస్తూ. ఇక్కడ ఫుడ్ కూడా ఫుల్ టేస్ట్ ఉంటుందండి. ఇది డొన్నె బిర్యానీ టైప్లో ఉంటుంది. బెంగళూరులో ఫేమస్ అండి డొన్నె బిర్యానీ అనేది. మా నిక్కీకి చాలా బలవంతంగా పెట్టాలండి ఫుడ్ అయితే. లంచ్ కంప్లీట్ అయినాక అలా బయటకు వచ్చామండి కాసేపు. ఇంకా అక్కడ కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నామండి పిల్లలు. మా ఈషా తల్లి బాగా నడుస్తుందండి, ఎంజాయ్ చేశారు ఇద్దరు. ఇంకా అప్పటికి చాలా టైం అయిపోయిందండి, 2:30 అయ్యి అలసిపోయింది మా పాప కూడా. ఫైనల్లీ అలా కంప్లీట్ అయిందండి ఆ రోజు మా లంచ్ టైము మల్లికా బిర్యానీ దగ్గర. ఇంకా అప్పుడే బయటకు వచ్చేసి స్టార్ట్ అయ్యామండి. ఇంకా అప్పటికప్పుడు డిసైడ్ అయ్యామండి మేము మూవీకి వెళ్ళాలని. ఇంకా అప్పుడు మా బాబుని కూడా అడుగుతున్నాం మూవీకి వెళ్దామా అంటే మూవీకి వెళ్దామని అడుగుతున్నాడు. ఇంకా మూవీ థియేటర్కి వచ్చామండి. సడన్గా ఇక్కడికి రాగానే నా హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయిన విషయం గుర్తొచ్చింది రెస్టారెంట్లోనే. మళ్ళీ తిరిగి రెస్టారెంట్కి వెళ్ళాము. లక్కీలీ నా హ్యాండ్ బ్యాగ్ దొరికిందండి, తీసుకొని మళ్ళీ రిటర్న్ మూవీకి వచ్చాము. అప్పటికి ఇది ఇంటర్వెల్కి ముందు సీన్ అండి. ఇంకా మేము వచ్చిన 20 మినిట్స్కి ఇంటర్వెల్ స్టార్ట్ అయింది. అప్పుడే మా నిక్కీ గాడు పాప్కార్న్ కొనుక్కొని తింటూ ఉన్నాడు. వాళ్ళ డాడీ నిక్కీ ఎంజాయ్ చేశారండి, పాప్కార్న్ తింటూ మూవీ చూశారు. కొన్ని మూవీ క్లిప్స్ కూడా చూడండి. మూవీలో శివుడి క్యారెక్టర్ విజువలైజేషన్స్ బాగున్నాయండి మూవీలో. ఇంకా మూవీ కంప్లీట్ అయిపోయినాక మేము ఇంటికి స్టార్ట్ అయ్యామండి. అప్పటికి ఈవినింగ్ 7 అయిందండి. అప్పటికి పిల్లలు బాగా టైర్డ్ అయిపోయారు. ఇంకా దారిలో పానీపూరి తినేసి ఇంటికి వెళ్దామని అనుకున్నాము. ఇదండి ఫైనల్లీ మా చిన్న ఔటింగ్ అండి. ఫ్యామిలీతో గడిపిన సమయం చాలా హ్యాపీగా అనిపించింది. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి ఫ్యామిలీ వ్లాగ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.